తమిళనాట కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతోంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు గంట గంటకి మారిపోతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ కు సీఎం కుర్చీ దక్కకుండా ద్రవిడ పార్టీలు అనూహ్య ఎత్తుగడ వేశాయన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక బద్ద వ్యతిరేక డీఎంకే అన్నాడీఎంకే మధ్య పొత్తు చర్చలు జరిగాయనే టాక్ వినిపిస్తోంది. అయితే అదంతా ఒట్టిదేనంటూ ప్రధాన పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. ఇక మరోవైపు మ్యాజిక్ ఫిగర్ తో వస్తేనే ప్రభుత్వం ఏర్పాటుకు ఒప్పుకుంటానని విజయ్ ని తిప్పి పంపేశారు గవర్నర్. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఎత్తుకు పై ఎత్తులతో రసకందాయంగా కొనసాగుతోంది. 100కు పైగా స్థానాల్లో గెలిచిన టీవీకే చీఫ్ విజయ్ మరో డజన్ మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఖచ్చితంగా సీఎం కుర్చీపై కూర్చుంటారని అంతా భావిస్తున్న వేళ తమిళనాట పెను సంచలనాల పర్వానికి తెరలేచింది. గంట గంటకు ఊహించని మలుపులతో అధికార పీఠం చివరికి ఎవరి పరమవుతుందో ఎవరూ చెప్పలేని అనూహ్య పరిస్థితి ఏర్పడింది. కలలో కూడా ఊహించినట్లుగా బద్ద వ్యతిరేక డీఎంకే అన్నా డీఎంకేలు ఏకమైపోయి సీఎం కుర్చీని తన్నుకుపోతారన్న వార్త ఇప్పుడు యావత్ తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. బయట ఎమ్మెల్యేల మద్దతుతో ఎలాగోలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని గవర్నర్ను కలిసిన విజయ్కు ఊహించని పరిణామాలు ఒకదాని వెంట మరొకటి వచ్చిపడి ఊపిరాడనివ్వట్లేదు. అయితే అధికారమే పరమావధిగా మీ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయా అన్న ప్రశ్నకు డీఎంకే అన్నా డీఎంకేలు లేదు అనే సమాధానమిస్తున్నాయి. కానీ రహస్యంగా రెండు పార్టీల మధ్య విస్తృత స్థాయిలో మంతనాలు జరుగుతున్నాయని తమిళనాడు మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. డీఎంకే అన్నా డీఎంకే ఉమ్మడిగా వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే గవర్నర్ అర్లేకర్ సరేనంటారా, లేదంటే అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీకే తొలి ప్రాధాన్యత ఇస్తానంటారా అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ఇలాంటి సందిగ్ధావస్థలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనే అంశంపై స్పష్టత కోసం న్యాయ నిపుణులతో గవర్నర్ సమావేశమయ్యారు. న్యాయ నిపుణులను లోక్ భవన్ కు పిలిపించి సుదీర్ఘంగా చర్చలు జరపటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాత్రి 10:30 గంటల దాకా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. అంతకుముందు తమిళనాట పలు నాటకీయ పరిణామాలు సంభవించాయి. మొన్న మంగళవారం రాత్రే టీవీకేకు మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలో 5గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లను జత చేసి టీవీకే చీఫ్ విజయ్ తన కీలక పార్టీ నేతల్ని వెంటబెట్టుకుని లోక్ భవన్ లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిశారు. టీవీకే పార్టీలో 108 మంది ఎమ్మెల్యేలున్నా విజయ్ 2 చోట్ల గెలవడంతో ఆ సంఖ్య 107కు తగ్గింది. వీళ్ళకి కాంగ్రెస్ లోని 5గురి పేర్లను జత చేసి మొత్తం 112 పేర్ల జాబితాను గవర్నర్ కు విజయ్ సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు గవర్నర్ సమ్మతి తెలుపలేదు. 118 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజారిటీ వచ్చాక తిరిగి తన వద్దకు రావాలని విజయ్కు గవర్నర్ సూచించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో నిరాశతో విజయ్ వెనుదిరిగారు.